లైఫ్ అన్నది తెలిసిందండి, ఇంకా బాగా తెలిసింది నాకు. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద ఇక్కడే ఒక బాధతో మొదలైంది యాక్చువల్లీ. బట్ ఈ రోజున సీజన్ 2 చూశాక అవుట్పుట్స్ అన్ని ఇచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా నిలబడ్డాను నేను ఈ రోజున. అదిరిపోయిందండి, మామూలు లేదా. అంటే లైక్ మొత్తం స్క్రీన్ ప్లే అంటే ఎంతవరకు చెప్పాలి చెప్పకూడదు అనే దాంట్లో వేర్ ఈజ్ చంద్రిక అని చివరి వరకు ఆడియన్స్కి ఏంటంటే అది తెలియకుండా ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో నాతో పాటు ప్రయాణం చేసిన నా టెక్నీషియన్స్ కానివ్వండి, నా ప్రొడ్యూసర్స్, డిటిఓ, ప్రతి ఒక్కరు పేరున అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో సక్సెస్ అయ్యాం ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ సీజన్ 1 ఎంత బాగా ఆదరించారో దానికి మించి సీజన్ 2 మీ అందరికీ నచ్చుతుంది. వేర్ ఈజ్ చంద్రిక అనే ఆ క్వశ్చన్ మార్క్కి కరెక్ట్ ఆన్సర్ మీకు సీజన్ 2లో తెలుస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అండ్ మా ప్రొడ్యూసర్స్ సాయిబాబా గారు, హేమంత్ గారికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈటీవీ నుంచి నాకు సాయి గారు, నితిన్ గారు, నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఇద్దరు బ్రదర్స్ లాగా ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నారు చాలా విషయాల్లో, పర్సనల్గా కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి. ఎప్పుడు కూడా మేము ఉన్నామని చెప్పి నా వెనకే నాతో పాటు నడిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇందులో పనిచేసిన నా టెక్నీషియన్స్ అందరూ, విష్ణు, శ్రీరామ్, మా డిఓపి, మా మాధవ్ గారు, సురేష్ బొబ్బిలి అండ్ చాలామంది, అండ్ మా కో డైరెక్టర్ మురళి, అందరూ వచ్చారు ఇక్కడికి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజు వచ్చాడు, అండ్ ఊర్లో నవీన్ ఉన్నాడు, రోహిణి గారు, ప్రతి ఒక్కరు కూడా. సంతోష్, థ్యాంక్స్ ఫర్ కమింగ్, సంతోష్ వచ్చాడు. అండ్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు, ఎవరు, గౌతమ్, ఇప్పుడు పనిచేస్తున్నాక గౌతమ్తో గుర్తుండిపోయింది. సుహాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు నుంచి కూడా తను నన్ను చాలా సపోర్ట్ చేశాడు ఈ కథలో, అండ్ చివరి వరకు నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోసారి చెప్పాలి మీకు, చెప్పకపోతే అలాగే. విఎఫ్ఎక్స్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ. డిఐ ఎవరు, రాజు గారికి థ్యాంక్స్, జవహర్కి థ్యాంక్స్. ఓకే కదా, ఓకే ఫైన్. సో అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ, అండ్ అలాగే ఇందులో ఇంకా యాక్ట్ చేశారండి మా కానిస్టేబుల్స్ లోహిత్, పృథ్వీ, అందరూ కూడా వచ్చారు. అండ్ ఉదయ్ మా ఫ్రెండ్, తను కూడా మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ లోకేష్, లోహిత్, అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఇది మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సీజన్ 2. అండ్ సంక్రాంతికి సినిమా రిలీజ్ అవబోయే సినిమాలు అన్నీ చూడండి, అన్నీ కూడా చాలా బాగా ఆడాలి, అందరికీ నచ్చాలని కోరుకుంటూ మార్నింగ్ షో చూడండి, ఈవినింగ్ వచ్చి చక్కగా ఫ్యామిలీతో కూర్చొని టీవీ ఆన్ చేసి ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చక్కగా మా సీజన్ 2 చూడండి. సో మీ అందరికీ నచ్చుతుంది. సో ఈ సంక్రాంతి మీ అందరికీ ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తున్నాం మేము. సో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ వర్ష గారు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్ కనకం అండ్ అలాగే మేఘ గారు, ఇద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి నన్ను. ఎందుకంటే సీజన్ 1లో తప్పెట్టుగుళ్ళు ఆ డ్యాన్స్ ఏదైతే ఉందో మీరు చూసారో, భయంకరమైన ఎండ, చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయాలి, ఒక 4 minutes నాన్ స్టాప్గా డ్యాన్స్ చేశారండి మేఘలేఖ గారు. చిరాకు పడవచ్చు, ఏంటండి అనొచ్చు, కట్గా వెళ్ళొచ్చు అని అనొచ్చు, కానీ బట్ లేదు, ఆవిడ 1 dayలో నేర్చుకొని ఆవిడ పెర్ఫామ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ చాలా నమ్మింది. అంటే సీజన్ 1లో తక్కువ టైం ఉంది ఆవిడ చూడడానికి, బట్ ఇప్పుడు సీజన్ 2లో ఎందుకు చంద్రిక, ఎందుకు మేఘలేఖ గారు అన్న దానికి ఆన్సర్ దొరుకుతుంది. అండ్ అలాగే వర్ష గారు సీజన్ 1లో మేము శ్రీనివాస అవసరాల గారితో ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఆ టైంలో ఆవిడకి ఒంట్లో ఆవిడ బాగాలేదు, బాగోపోయినా సరే అంత చలిలో మారేడుమల్లిలో షూట్ చేస్తూ కూడా అది ఎక్కడ కూడా బయట కనిపించకుండా రోప్స్ అవి కట్టి, అసలు చాలా హెవీ ఫైట్ అది. బట్ అప్పుడు కూడా ఒక్కసారి కూడా చిరాకు పడకుండా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరూ నమ్మారండి, కథను నమ్మారు, మా టీంని నమ్మారు, మమ్మల్ని నమ్మి మాతో ప్రయాణం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు పేరున మా సార్, మా ఫాదర్ రోల్ చేసిన ఆ ఫాదర్ క్యారెక్టర్ రోల్స్ రమేష్ గారు గుర్తుండిపోవడం వల్ల టక్ మని. అండ్ మా జ్వాలగొట్టి గారు అద్దరుగొట్టారు. ఈయన సీజన్ 2లో మామూలు ఉండదు, అసలు భయపడతాడు. సుచిత్ర ఆనంద గారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. పిన్ని గారు థ్యాంక్ యూ. భక్తురాళం గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకేంటంటే క్యారెక్టర్స్ దాని మీద ఉండిపోవడం వల్ల నాకు అలా ఉండిపోయింది. అండ్ సురేష్ బొబ్లి గారు సీజన్ 1 ఎంతైతే మాట్లాడారో దాని డబుల్ ఇంపాక్ట్ ఈ సీజన్ 2లో ఉంటుంది. ప్రతి సీక్వెన్సు, ట్విస్టులు కానీ, టర్న్లు కానీ, క్యారెక్టర్స్ రివీల్ చేయడం కానీ, పే ఆఫ్స్ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కటి అంటే ఒక ప్రాపర్ డ్రామా మీరు చూడబోతున్నారు.
ఆ సస్పెన్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. ఇదేదో స్టేజ్ మీద చెప్పాలి చిన్నది ఏదో అనాలని ఏం కాదు. అన్నిసార్లు చూసిన తర్వాత ఇది చాలా టఫ్ స్క్రీన్ ప్లే. జనాలు చెప్పడం అంటే అది చూపించడం చాలా చాలా టఫ్ అయింది. అయినప్పుడు కూడా అర్థం అయ్యేటట్టు చాలా చక్కగా చివరి వరకు ఆడియన్స్ చూసిన చివరి వరకు ఎందుకు ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్ నేను హోల్డ్ చేయగలిగానని నాకు చాలా అంటే మిక్సింగ్లో చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక తప్పుగా అనుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ సీజన్ 2 Jan 8 రాబోతుంది. మీ అందరూ తప్పకుండా చూడండి, సపోర్ట్